శ్రీరంగం రథోత్సవం 642వ విరుప్పన్ తిరునాళు. తమిళనాడు రాష్ట్రంలోని తిరుచి నగరానికి సమీపంగా కావేరీ నది మధ్య ఉన్న శ్రీరంగం ద్వీపనగరం ప్రపంచ ప్రసిద్ధి శ్రీరంగనాథస్వామి ఆలయం కోసం ప్రసిద్ధి చెందింది. ఇది ప్రపంచంలోనే ప్రస్తుతానికి క్రియాశీలంగా ఉన్న అతిపెద్ద హిందూ దేవాలయం. మొత్తం 156 ఎకరాలలో విస్తరించి ఇందులో 48 ఉపాలయాలు ఉన్నాయి. చిత్రే ఉత్సవంలో భాగంగా జరిగే రథోత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో నిండి ఉంటుంది. ఈ ఏడాది ఈ పండుగ 642వ విరుప్పన్ తిరునాళుగా ఘనంగా నిర్వహించబడింది. ఉత్సవం యొక్క 9వ రోజున ఉదయం 5:15 గంటలకు శ్రీ విల్లిపుత్తూరులోని ఆండాళ్ ఆలయం నుండి బహుమతిగా అందిన ఆకుపచ్చ పట్టు వస్త్రాధారణలో భక్తులకు దర్శనమిచ్చిన స్వామి శుభమైన మేషలగ్నంలో రథంలోకి ప్రవేశించారు. తర్వాత పుష్పాలతో అలంకరించబడి ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఉదయం 6:30 గంటలకు గోవిందా గోవిందా అనే నినాదాలతో రథయాత్ర ప్రారంభమైంది. వేల సంఖ్యలో భక్తులు రథాన్ని ఉత్సాహంగా లాగారు. శ్రద్ధతో కూడిన నినాదాల నడుమ స్వామివారు 4 వీధుల్లో విహరించగా ప్రజలు భక్తితో చేతులు జోడించి నమస్కరించారు. శ్రీరంగం అంతటా భక్తిభావంతో మారుమోగిపోయింది. రంగా రంగా అనే శబ్దాలు గాలి నిండించగా ఎండ తాకిడిని లెక్కజేయకుండా భక్తులు రంగనాథుని దర్శించి ఆనందించారు.